అందరికీ నమస్తే అండి. క్రికెట్‌లో కొన్ని మూమెంట్స్ క్రికెట్ అభిమానుల్లో శాశ్వతంగా గుర్తుండిపోతాయి. కొన్ని క్యాచ్‌లు గానీ, కొన్ని షాట్‌లు గానీ, కొన్ని వికెట్‌లు గానీ, కొన్ని మూమెంట్స్ అనమాట. కళ్ళ ముందు అవి చాలా కాలం పాటు మెదులుతూ ఉంటాయి. నిన్న ఐపీఎల్‌లో ముంబైకి అండ్ పంజాబ్ వాళ్ళకి జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ అటువంటి మూమెంటే. ఆ క్యాచ్‌కి ఆ పక్కనే ఉంటూ చూస్తున్న ముంబై ముంబై టీమ్ ప్లేయర్స్ రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్టన్ అయిపోయారు. కాసేపు షాక్‌లో ఉన్నారు వాళ్ళు కూడా. ఆ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడొచ్చు మీరు. ఆ శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అంత అద్భుతమైన క్యాచ్. ఆ క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పింది. దాంతోపాటు ముంబైలో కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని చంపేసింది. ముంబై ఫ్యాన్స్ నమ్మకాన్ని చెడగొట్టింది. ఆ ఒక్క క్యాచ్ వెనక అనేక అంశాలు ముడిపడి ఉన్నాయన్నమాట. ఆ క్యాచ్ హార్దిక్ పాండ్యా కొట్టాడు. హార్దిక్ పాండ్యా షాట్లు ఎలా ఉంటాయో తెలుసు కదా! ఆ 6 వెళ్ళవలసిన దాన్ని బౌండరీ లైన్ దగ్గర కరెక్ట్‌గా శ్రేయస్ అయ్యర్ పట్టుకొని తన కంట్రోల్ తప్పి బౌండరీ అవతల పడిపోతుండగా ఆ బాల్‌ని యువతల ఫీల్డర్‌కి ఇచ్చాడు. ఫీల్డర్ దాన్ని పట్టుకున్నాడు. దాంతో హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. అది అద్భుతమైన క్యాచ్ అనమాట. ఇలా సాధారణంగానే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో చాలా చూస్తుంటాం. కానీ నిన్న కింద పడిపోతూ జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉంటూ కూడా ఇంకొక ఫీట్ అయితే పడిపోతాడు. ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ మిల్లీ సెకండ్స్‌లో బాల్ తను బయటకిచ్చాడు. అందుకే స్టన్నింగ్ క్యాచ్. ఇది 17.3 మూడో బాల్ అంటే 17 ఓవర్ల 3 బాల్స్ టైంలో హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకొక 15 బాల్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ క్యాచ్ పట్టకపోతే అది 6 వెళ్ళేది. దాంతోపాటు ఆ తర్వాత ఉన్న 15 బాల్స్‌లో హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లో చివరి స్లాగ్ ఓవర్స్‌లో ఎంత ధాటిగా ఆడతాడో అందరికీ తెలిసిందే. ఈజీగా మరో 25 నుంచి 30 రన్స్ కొడతాడు. ఆ 6తో పాటు మరో 25 రన్స్ కొట్టినా ఒక 30 రన్లు ముంబైకి యాడ్ అయినట్టే. ఆ 195కి ఇంకో 30 కలిస్తే 225. అది చేయడం మేబీ పంజాబ్ వాళ్ళకి కాస్త కష్టమయ్యేది. అదొక పాయింట్ అయితే ఐపీఎల్‌లో ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న టీం అండ్ ఛాంపియన్స్ ఎక్కువగా ఉన్న టీం, ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్న టీం కూడా ముంబై ఇండియన్సే. ఆ టీం ఇప్పుడు పాయింట్ల పట్టికలో లాస్ట్ నుంచి రెండో ప్లేస్లో ఉంది. కేకేఆర్ చిట్ట చివరన ఉంది, అట్టడుగునుంది. వాళ్ళ పైన ముంబై ఇండియన్స్ ఉంది. వీళ్ళు ఆడిన 5 మ్యాచ్ల్లో ఒకే ఒక్కటి గెలిచారు. అది కూడా కేకేఆర్ మీద గెలిచారు. మిగిలిన 4 మ్యాచ్లు ఓడిపోయారు. నిన్నటి మ్యాచ్ మాత్రం వాళ్ళ నైతిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. 195 అయితే సరే పర్వాలేదు అనుకున్నారు కానీ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో కూడా మెరిపించాడనమాట. నిజానికి శ్రేయస్ అయ్యర్ ఇండియన్ టీంకి ఆడి దాదాపుగా 2 ఇయర్స్, మోర్ దెన్ 2 ఇయర్స్ అయింది. అతను ఇండియన్ టీంలో చోటు కోల్పోయాడు. లాస్ట్ ఇయర్ తన గ్రౌండ్లో ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఒక క్యాచ్ పడుతున్నప్పుడు పక్కటెముకలు ఇరిగి హాస్పిటలైజ్ అయ్యాడు. దాని నుంచి కోలుకొని లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో కూడా అతను మెరిపించాడు. ఈ సంవత్సరం ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను నిన్న మ్యాచ్‌లో 66 రన్స్ అండ్ దానికి ముందు ప్రీవియస్ మ్యాచ్‌లో 69, దానికి ముందు మ్యాచ్‌లో 50. అంటే ఈ ఐపీఎల్‌లో పంజాబ్ 5 మ్యాచ్లు ఆడితే అతను 3 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాగే చేజింగ్‌లో ఎక్కువ రన్స్ చేయడం అతని ప్రత్యేకత. చూడండి, మనం చేజింగ్ మాస్టర్ అని విరాట్ కోహ్లీని అంటున్నాం ఇంటర్నేషనల్ క్రికెట్‌లో. ఐపీఎల్‌లో ఈ శ్రేయస్ అయ్యర్‌ని చేజింగ్ మాస్టర్ అంటున్నారు. అతను గత 14 ఇన్నింగ్స్‌లో, తన చివరి 14 ఇన్నింగ్స్‌లో 8 హాఫ్ సెంచరీలు చేశాడు ఓన్లీ చేజింగ్‌లోనే. అంత మంచి బ్యాట్స్‌మెన్‌గా మారాడనమాట. శ్రేయస్ అయ్యర్ క్యాచ్‌తో పాటు తన ఇన్నింగ్స్, ఆ క్యాచ్ వలన ముంబై ఇన్నింగ్స్ 195కే పరిమితం అవ్వడం అండ్ ముంబై వాళ్ళ టీంలో ఆత్మస్థైర్యం దెబ్బతినడం. ఇదంతా కూడా ఆ క్యాచ్ వలన ఇంత గతి తప్పిందనమాట మ్యాచ్. ఇంత గతి మార్చిందనమాట మ్యాచ్. ఫలితాన్ని మార్చిందనమాట. అందుకే క్రికెట్‌లో కొన్ని మూమెంట్స్ శాశ్వతంగా గుర్తుండిపోతాయి. నిజానికి నేను ఆ మ్యాచ్ చూడలే. కానీ ఆ తర్వాత క్యాచ్ చూసిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూసిన తర్వాత మొత్తం అన్నీ చూసా. అరే కరెక్ట్‌గా 17.3 బాల్స్ ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. ఇంకో 2 ఓవర్లు ఉన్నాడంటే మాత్రం కనీసం 30 రన్లు కొడతాడు. ఆ టైంలో చాలా డేంజరస్ హార్దిక్ పాండ్యా. అప్పటికే హార్దిక్ పాండ్యా టచ్‌లోకి వచ్చాడు. అప్పుడే ఒక 6 కొట్టాడు. 12 బాల్స్‌కి 14 కదా! అప్పుడే ఒక 6 కొట్టి టచ్‌లోకి వచ్చాడు.
సో వన్స్ టచ్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఆపడం కష్టం. సో ఆ టైంలో అవుట్ అయ్యాడనమాట. సో అందుకే కొన్ని మ్యాచ్లు అండ్ కొన్ని క్యాచ్లు అలా గుర్తుండిపోతాయి. అందులో నిన్నటి క్యాచ్ కూడా ఒకటి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చేవి. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్ మీద బాగా ట్రోల్స్ వస్తున్నాయి. బీభత్సమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ హిస్టరీ మొత్తం మీద ఎక్కువ సార్లు కప్పు కొట్టినోళ్ళు సీఎస్‌కే, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ వాళ్ళే. సో వీళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఒకవైపు బుమ్రా అండ్ సూర్యకుమార్ యాదవ్, ఇలా ఇండియన్ టీమ్‌కి ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్, తిలక్ వర్మ, ఇలా పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ దాదాపుగా ఇండియా 2020 టీంలో ఉన్న సగం మందే ముంబై ఇండియన్స్‌లో ఉన్నారు. అయినా సరే వాళ్ళు గెలవలేకపోతున్నారనమాట. సో అందుకే వీళ్ళ మీద ట్రోల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. థ్యాంక్ యూ.